అలా పారిపోతే అక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో టార్గెట్ కుదరదు. సో ఆ విధంగా కిందకి వెళ్ళే వరకు ఏంటి పరిగెడుతుంటే పాప మౌలి గారు పరిగెత్తలేక ఒక చెట్టు దగ్గర ఉండిపోయారు. ఇంకొంచెం పైకి మేము ఉన్నామండి, ఇంకొంచెం పైకి మా వాళ్ళు ఉన్నారు. ఇలా ట్రయాంగిల్లో నిల్చున్నారండి. ఇక్కడ చంటి, అక్కడ మావారు, ఇక్కడ మేమిద్దరం ఇలా నిల్చున్నామండి. మౌలి గారు మాకు కనపడుతున్నారండి. వాడు వెనకలే వచ్చి టార్గెట్ చేస్తాడు. మౌలి గారు షిడ్డౌన్ అన్నాడండి. పాపం ఇలా కూర్చున్నారండి. అంతే పట్టుకున్నట్టు ఇలా అన్నారు. అని నేను చూశాను. చూసిన తర్వాత సంటే ఏమంటున్నాడంటే వెళ్ళిపో అంటున్నాడు. నేనేమంటున్నానంటే అయ్యో అతను ఎలా పడిపోయారు కదా, ఎలాగో నన్ను ఆడవాళ్ళు చంపట్లేదు, అయ్యో అతను పడిపోయారు కదా, మౌలి గారి దగ్గరికి వెళ్దాం అని పరిగెడుతున్నాను. పరిగెడుతుంటే సంటే అంటే నువ్వు ఎందుకు అక్కడ ఉంటున్నావు, వెళ్ళిపో అంటున్నాడు. సో అది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న విషయం. చంద్రమౌళిని తలకి గురిపెట్టి పాయింట్ బ్లాంక్ లో చంపేశారని, తాము మాత్రం చెట్ల వెనక్కి వెళ్లి దాక్కోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని చెప్తున్నారు. ఇక పెహల్గాం దాడిలో చనిపోయిన వారి భౌతిక కాయాలని వాళ్ళ స్వస్థలానికి తీసుకొస్తున్నారు. భువనేశ్వర్కి పెహల్గాం మృతుడు సంతోష్ స్థపతి భౌతిక గాయం చేరుకుంది. భక్త శవపేటికను చూసి భార్య కుప్పకూలిపోయింది. కళ్ళు తిరిగి ఆమె పడిపోవడంతో పోలీసులు సాయం చేశారు. సంతోష్ మృతిని తట్టుకోలేక కన్నీరు మున్నీరు అవుతోంది కుటుంబం. సంతోష్ స్థపతికి పోలీసులు అధికారులు నివాళి అర్పించారు. Hey.